చెద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా రాజ్యసభలో తొలగించడానికి మరి ఒక కారణం ఏంటంటే, పంజాబ్లో సుమారు 7 మంది ఎంపీలు రాజ్యసభకు ఉండడం. సో ఆ పంజాబ్ రాష్ట్రానికి ప్రాధాన్యత కల్పించడం కోసం పంజాబ్కు చెందిన ఎంపీకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ టైంలో అతన్ని తొలగించడం కరెక్టా కాదా అంటే, వాస్తవానికి ప్రజెంట్ ఆయన ట్రెండింగ్ ఎంపీగా ఉన్నాడు. ఇండియా యూత్ ఆయన అబ్జర్వ్ చేస్తుంది, భారతదేశం ఆయన గమనిస్తుంది. ఆయన అడిగే ప్రశ్నలు అవన్నీ అందరికీ ఆమోదయోగ్యమైన ప్రశ్నలు. వాటి మీద సమాధానాలు కూడా కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా స్పందిస్తూ ఆ సమస్యలకు పరిష్కారం వెతుకుతూ వస్తుంది. అవి ఇంచుమించుగా పరిష్కారం చూపిస్తూ ఉన్నారు. ఈ సమయంలో అతన్ని తొలగించడం పార్టీకి ఒక రకంగా నష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకు పేరు వస్తుందంటే, ఆయనకు ఒక్క వ్యక్తిగతంగా ఎంతో కొంత పేరు వచ్చినప్పటికీ, అదేవిధంగా ఆయన ఏ పార్టీకి చెందిన ఎంపీ అని ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ అయినప్పుడు ఆటోమేటిక్గా పార్టీకి కూడా ఇక్కడ ప్రయోజనం కలుగుతుంది. ఇలాంటి పీక్ టైంలో ఆయన్ని తీసివేయడం ఒక రకంగా పార్టీకి భవిష్యత్తులో నష్టమే చేకూరుస్తుందేమని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.